అంటారు చెప్పుర్రి ఉన్న ముచ్చటకు వచ్చినా కదా ఏదో ఒకటి చెప్పక తప్పదు అనుకుందామా. కాదు, నా పేరు కోపిష్టి కొమరక్కని రోజు ఏదో ఒక తీరుగా నన్ను కోపానికి చేస్తూనే ఉంటారా? అరే, గల్లీలో పొంటి బిందెలు పట్టుకొని కొట్లాడే కొట్లాట ఇప్పుడు ఎంత దూరం పోయింది. వద్దే తలులు అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా నేను కొట్లాడకుండ్రి నిమ్మలంగా నీళ్ళు పట్టుకోండి అని. అది మొత్తం ఇప్పుడు ఏమైంది తెలుసా, వీళ్ళందరు రోడ్డు మీదకి పోయి దీపక్ తివారీ అని అడిషనల్ కలెక్టర్ బండిని ఆపిర్రు మెయిన్ రోడ్డు మీద బిందెలు పట్టుకొని పోయి. సరేలే, ఇన్ని రోజులు గల్లీలలో కొట్లాటలకు వీళ్ళదే తప్పు, నేను పట్టుకుంటాను ముందుకు పోయి అని అనుకున్నాం. కానీ ఈ రోజు కిరికిరి అది కాదు. ఆసిఫాబాద్ జిల్లాకు పోదాం పాండ, అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ఇక కెరమేరి మండలంలో అది ఉంటుంది చూడు, బాబేజరి పాటగూడ అనే ఊర్లో ఒక ఘటన అయితే జరిగింది. మన ఆడోళ్ళు అమ్మలక్కలు ఉంటారు కదా, ఎల్లవ మల్లమ్మ పోషమ్మ వీళ్ళందరూ పోయి బిందెలు తీసుకోయి అడిషనల్ కలెక్టర్ బండిని ఆపి, అరే మాకు నీళ్ళు వస్తలేవు 11 దినాలు అవుతుంది, మేము ఏం తాగాలి, ఏం వాడుకోవాలి, బట్టలు ఎట్లా విండాలి, బర్రెలు ఎట్లా కడుక్కోవాలని చెప్పేసి ఇంటి అమ్మలక్కలందరూ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ బండిని ఆపుకున్నారు. ఇక చూడుర్రి, ఆడోళ్ళు బిందెలు పట్టిర్రంటే ఎవరికన్నా ఆపతరం అవుతుందా? ఇగో ఈ కోపిష్టి కొమరక్క నాకే విసుగొస్తుంది. వాయమ్మ లేకపోతే ఏంది అసలు, ఈ గవర్నమెంట్ కూడా గట్లనే ఉన్నది కాదు. ఇక మిషన్ భగీరథ నీళ్ళు ఇడిస్తే ఏం పాడు.